హలో గైస్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఈరోజు నేను చేసేది చికెన్ అవగాడో. లాటోస్ తీసుకోవాలి, కొంచెం కట్ చేసుకొని ఆ తర్వాత అవగాడో సంబంధించిన ప్లేట్ తీసుకొని రొక్క అండ్ లాటోస్ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని రొక్క అంటారు. రొక్కను ఇది లాటోస్ మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేసిన తర్వాత బాగా నీట్గా కనబడాలి. తర్వాత మష్రూమ్ తీసుకోవాలి, మష్రూమ్ అవగాడో తీసుకోవాలి, తర్వాత చెర్రీ టమాటో తీసుకోవాలి, ఆ తర్వాత కార్న్ స్వీట్గా తీసుకోవాలి, తర్వాత అన్ని మష్రూమ్ సాస్ తీసుకోవాలి. ఫస్ట్ మష్రూమ్ కట్ చేసుకోవాలి. పైన వేసుకోవాలి, అంటే మొత్తం కాదు, రౌండ్ వేసుకోవాలి. ఆ తర్వాత చెర్రీ టమాటోస్ దాన్ని కట్ చేసుకొని పైన వేసుకోవాలి. దాని తర్వాత స్వీట్ కార్న్, అంటే ఇంటికాడ మన తీయటి మక్కలు అంటారు, ఏది మన స్వీట్ కార్న్ అంటే ఇక్కడ సంబంధించింది మన ఇంటి స్వీట్ ఉంటుంది. దాని తర్వాత అవగాడో, ఇది మెయిన్ అన్నట్టు. అవగాడో తీసుకునేది ఇది మధ్యలో ఒకటి స్కిన్ లేకుండా తీసేయాలి. తర్వాత పైన తీసిన తర్వాత అది మంచిగా తీసేయాలి. పండు అయితేనేమో జిల్లు వస్తుంది, కొంచెం మామూలుగా తిక్కుంటే కొంచెం లేట్ వస్తుంది, అది కూడా చూడాలి. ఇక నైఫ్ పెట్టి ఇది అవగాడో అంటారు. పైన స్కిన్ తీసేయాలి, మొత్తం కాదు, మామూలుగా చూడండి. అదే విధంగా తీసుకోవాలి, మొత్తం బాగా తీసుకోవద్దు, ఓన్లీ స్కిన్ మందం. అది తీసుకొని స్లైస్ కట్ పక్కెట్టుకొని స్లైస్ కట్ చేసుకోవాలి. అంటే కస్టమర్ చెప్పినట్టు స్లైజ్ అయితే స్లైజ్, మీడియం అయితే మీడియం, కస్టమర్ లైక్ అది. అది తీసుకొని అవగాడో ప్లేట్లో వేయాలి. మంచి డిజైన్గా వేయాలి, అంటే మామూలుగా వేయద్దు, ఓకేనా. దాని తర్వాత చికెన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఇంతమంది అన్ని మస్టర్ ఇట్లా తర్వాత మీదికి వెళ్ళి అన్ని మస్టర్ పోసుకొని మళ్ళీ ఒకటి చిన్న కప్పులో పోసుకోవాలి, ఎందుకంటే అడుగుతారు కస్టమర్లు. చికెన్ తీసుకోవాలి, ఒక ఫ్రెష్ చికెన్ తీసుకొని గ్రిల్ మీద వేయాలి. ఇది గ్రిల్ లేకపోతే వితౌట్ కాదు, ఇది గ్రిల్ అయితే బాగా మంది లైక్ చేస్తారు. మీదికి వెళ్ళి పర్మిషన్ పోయాలి. ఇది సోస్ హనీ మస్టర్, ఓకే.